హలో అండి, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. ఇవాళ మన వీడియోలో స్పెషల్ ఏంటంటే ఆంధ్ర స్టైల్ ట్రెడిషనల్ రెసిపీ అయిన కందిపొడిని ఎలా తయారు చేసుకోవాలో మీతో షేర్ చేస్తున్నాను. చాలా సింపుల్ రెసిపీ అండి, చాలా రుచిగా ఉంటుంది. అదేవిధంగా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే 10 నిమిషాల్లో ఇన్స్టెంట్గా తయారు చేసేసుకోవచ్చు. ఈ కందిపొడిని ఒక్కసారి చేసి పెట్టుకుంటే 15 నుంచి 30 రోజుల వరకు అదే టేస్ట్తో మంచి సువాసనతో ఫ్రెష్గా ఉంటుంది. దీన్ని వేడి అన్నంలో వేసుకుని నెయ్యితో కలిపి తిన్నారంటే ఇంకా వేరే కర్రీయే అవసరం ఉండదు. అంతేకాకుండా ఇడ్లీ, వడ, దోశల్లోకి బెస్ట్ కాంబినేషన్గా తినొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా ఈ కందిపొడి చేసే విధానం చూసేద్దాం. ఈ కందిపొడి చేయడం కోసం ఒక కడాయిలోకి 2 కప్పుల వరకు కందిపప్పును వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్ మీద కాస్త రంగు మారేలా దోరగా వేయించుకోవాలి. కందిపప్పు వేగిందని తెలియడానికి ఒక కందిపప్పు బద్దం తింటే టక్మన్ సౌండ్ రావాలి. అలా వస్తే పర్ఫెక్ట్గా కందిపప్పు అనేది వేగిపోయినట్టే. చూడండి, 10 నిమిషాలకి పప్పు ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి మారింది కదా. ఈ పప్పునంతా ఒక ప్లేట్లోకి తీసేసుకుని పూర్తిగా చల్లారనివ్వండి. నెక్స్ట్ అదే కడాయిలో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి వేడయ్యాక ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు మినపప్పును కానీ ఇలా మినపగుళ్ళను కానీ వేసి లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు దోరగా వేయించండి. కొంతమంది పచ్చిశనగపప్పును కూడా వాడతారు. సో మీకు నచ్చితే పచ్చిశనగపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా 2 నిమిషాలు వేయించిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను వేసి 1 నిమిషం పాటు వేయించండి. ఈ కందిపొడికి జీలకర్ర మంచి టేస్ట్ ఇస్తుందండి, అందుకే కాస్త ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. 1 నిమిషం వేయించిన తర్వాత పొట్టు తీసిన 7-8 వెల్లుల్లిని వేసుకుని మరొక నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే వేయించండి. ఇలా మినపప్పు, జీలకర్ర, వెల్లుల్లి చక్కగా వేగిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి వేడి చేశాక 20 నుంచి 25 వరకు ఎండుమిర్చిని వేసి కాస్త రంగు మారే వరకు 1 నిమిషం పాటు వేయించుకోవాలి. 1 మినిట్ వేయించిన తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని మరొక నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా ఎండుమిర్చి అంతా కొంచెం కలర్ మారి దోరగా వేగిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ప్లేట్లోకి తీసేసుకుని పూర్తిగా చల్లారనివ్వండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్లోకి వేయించి పెట్టుకున్న కందిపప్పుని పూర్తిగా చల్లారిన తర్వాత వేసుకుని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న కందిపొడిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన ఉంచండి. నెక్స్ట్ మళ్ళీ అదే మిక్సీ జార్లోకి వేయించి చల్లారి పెట్టుకున్న మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వీటిని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోని చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండుని వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. దీంతోపాటు 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ వేసి మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న కారాన్ని 1 నుంచి 2 పెద్ద స్పూన్స్ వరకు ముందుగా చేసి పెట్టుకున్న కందిపొడిలో వేసుకుని అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు బాగా స్పైసీగా తినే వాళ్ళైతే 3 నుంచి 4 స్పూన్స్ వరకు అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అంతా బాగా మిక్స్ చేసేసాక ఒక ఎయిర్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసి స్టోర్ చేసుకుంటే 15 నుంచి 30 రోజులైనా ఫ్రెష్ అరోమాతో పాడవకుండా ఉంటుంది. సో చూసారు కదా, ఈ ఆంధ్ర స్టైల్ ట్రెడిషనల్ రెసిపీ. ఈ కందిపొడిని ఎంత ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని మన ఛానల్ కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.